ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు. ఇప్పటివరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, మరి బైబిల్ స్టడీ ద్వారా మనందరం కూడా దేవుని నామాన్ని మహిమపరిచాం. మరి మంచిది. ఇప్పుడు మనం లెటర్ భాగంలో వెళదాము. మరి రాత్రి కాలంలో కూడా చక్కగా చాలా మంది రాలేకపోయారు. యోనా గ్రంథం మీద కొన్ని మాటలు, యోనా ఎందుకు పారిపోవలసి వచ్చింది, పారిపోవడం ద్వారా వచ్చిన అనర్థాలేంటి, రాదు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మళ్ళీ ఎలాగో యోనాను ఉపయోగించుకున్నాడు అని యోనా గ్రంథం శీర్షిక మీద దేవుడు సేవకుడు ద్వారా మాట్లాడడం జరిగిందన్నమాట. మరి ఈరోజు మనము 3వ యోహాను పత్రిక మీద ధ్యానం చేసుకుందాం. 3వ యోహాను పత్రిక మీ అందరి బైబిల్లో కూడా తీయండి. యోహాను రాసిన 3వ పత్రిక. మరి మీరందరూ కూడా చదవగలిగితే ఒక్కొక్క వచనం ఒకరు చదివితే ఇంకా చాలా మనం అందరూ కూడా మీరు కూడా వాక్యం చదవడం నేర్చుకుంటారు. దేవుని ఎలా మహిమపరచడమో మీరు నేర్చుకుంటారన్నమాట. నేను ఫస్ట్ వచ్చిన మేము చదువుతున్నాను, తర్వాత వచ్చిన మీరు చదవండి. మరి ఇక్కడ చాలా పత్రికలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు రాష్ట్రం మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ యోహాను గారు, శిష్యుడైన యోహాను గారు ఇక్కడ 3 పత్రికలు మనం రాయడం చూస్తా ఉన్నాం. మొదటి పత్రిక 1, అలాగే 2వ పత్రిక కూడా 1వ అధ్యాయం, 3వ పత్రిక కూడా 1వ అధ్యాయము, మరి 1వ పత్రిక అయితే దాదాపు 5 అధ్యాయాలు ఉన్నాయి అనుకుంటాను. అయితే 2వ పత్రిక అంటే యోహాను రాసిన పత్రికలో 2వ పత్రిక 1, అలాగే 3వ పత్రిక కూడా 1:2 మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ చిన్న కొంచెంలోనే ఎంతో మనకి చాలా నేర్చుకునే విషయాలు మనకు ఉన్నాయి అన్నమాట. అయితే మరి ఇక్కడ మనము చూస్తా ఉన్నాము, కొంతమంది పేర్లు నేను చదువుతాను. రాయు అనే అతను ఉన్నాడు, అలాగే డిమెట్రి అనే అతను ఉన్నాడు, అలాగే డియోట్రెఫే అనే అతను వ్యక్తి కనబడతా ఉన్నాడు, కొంతమంది వ్యక్తులు. అయితే ఈ చిన్న అధ్యాయం ద్వారా మనము ఇక్కడ కొంతమంది సాక్ష్యం పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సాక్ష్యం ప్రత్యేకమైన వాళ్ళు సాక్ష్యం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అన్నమాట. అలాగే ఈ రోజు నా టైటిల్ ఏంటంటే మనమందరం కూడా ఎలాంటి మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి అనే జనాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, అలాగే కుటుంబంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, అలాగే మన సంఘంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, అలాగే అన్ని జనాంగం ఎదుట లేదా మన గ్రామంలో కానీ ఏ విధముగా మనము ఎలాగ సంఘంలో, సమాజంలో, అలాగే మరి సొసైటీలో ఎలాంటి మంచి సాక్ష్యాన్ని దేవుడు వెంబడిస్తున్న మనము ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి అనే సత్యాన్ని నేర్చుకోవడానికి ఈ యొక్క శీర్షిక మనకు తెలియజేస్తా ఉంది. 3వ పత్రిక అంటే అక్కడ సాక్ష్యం పొందిన వాళ్ళ గురించి రాయించాడు. ప్రత్యేకంగా డిమెట్రి గురించి రాయించాడు, గాయకుల గురించి రాయించాడు. వారు ఎలాగ సాక్ష్యం కలిగి ఉన్నారు. ఈ యొక్క నూతన నిబంధన సంఘములో ప్రభువుని వెంబడిస్తున్న మనము ఈ రోజున ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నారో ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకోబోతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనం నేను చదువుతా ఉన్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరుల వత్తి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషిస్తుంది. హల్లెలూయా. మరి యోహాను మరి రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడంటే ఈ పత్రిక మనం ఫస్ట్ వచనంలోనే చదివామన్నమాట. గాయుకు రాస్తా ఉన్నాడు. పెద్దనైన నేను సత్యమును కట్టి ప్రేమించు ప్రియుడైన గాయులకు శుభమని చెప్పి రాయినది. గాయు అనే ఒక ప్రభువుకి ఎంతో మంది సహకారులుగా సేవలో ఉన్నారు కదా, అలాంటి వ్యక్తుల్లో గాయు ఒక వ్యక్తి అన్నమాట. ఆ గాయుకి శుభమని లేఖ రాస్తా ఉన్నాడు. మరి యోహాను రాస్తా ఉన్నాడు అనమాట. మరి యోహాను ఏమేమి రాస్తా ఉన్నాడంటే చూడండి, అక్కడ 3వ వచనం, నీవు సత్యమును, సత్యం అంటే యేసుప్రభువు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. సత్యము అంటే మనకు తెలుసు, యేసుప్రభువు నేనే జీవం, మార్గము, సత్యము అని చెప్పారు కాబట్టి. అయితే సత్యమును వెంబడించే వాళ్ళు కూడా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, సత్య ప్రవర్తనను
కలిగి ఉండాలి అంటాడనమాట. నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని అని చెప్పి యోహాను అక్కడ గాయునకు తెలియజేస్తా ఉన్నాడు. గాయు దగ్గరికి వెళ్ళిన కొంతమంది సహోదరులు, ఒకసారి మనం కొన్నిసార్లు అందరిని దర్శించడానికి వెళ్తా ఉంటాం కదా, విజిట్కి వెళ్తా ఉంటాం కదా, అలాగే కొంతమంది సహోదరులు గాయు అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి తర్వాత మళ్ళీ యోహాను దగ్గరికి వచ్చారనమాట. గాయుని కలిసి గాయుని దర్శించి గాయు ఏం చేస్తున్నాడు, ఎలా పరిచయం చేస్తా ఉన్నాడు, మరి ఏం చేస్తున్నాడు అదంతా కూడా తెలుసుకొని మరి తిరిగి మళ్ళీ ఆ యొక్క యోహాను దగ్గరికి వచ్చి ఆ యొక్క రిపోర్ట్ని యోహానుకి అప్పగెప్పు చెప్తాడు. ఏమని చెప్తున్నాడంటే, చెప్పిన తర్వాత సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. హల్లెలూయా. మరి మనల్ని గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తా ఉన్నారా? ఇతరులు మన దగ్గరికి వచ్చేది తర్వాత మనల్ని గురించి ఇతరులకి చెప్పడం అన్నమాట సాక్ష్యం. మనం డబ్బా కొట్టుకుంటాం కాదు కదా, మనం డబ్బా కొట్టుకుంటాం కదా, మనల్ని గురించి ఇతరులు చెప్పాలి సాక్ష్యం, అంతేనా? ఇప్పుడు గాయుని గురించి కొంతమంది సహోదరులు వచ్చి యోహానుకి తెలియజేస్తా ఉన్నారనమాట. గాయు ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు, అందరిని ఎలాగ చేర్చుకుంటా ఉన్నాడు, ఎలాగ ఆతిథ్యం ఇస్తా ఉన్నాడు అనేది గాయుని గురించి ఆ యొక్క సహోదరులు కొంతమంది వచ్చి ఆ యొక్క యోహానుకు తెలియజేస్తా ఉన్నారనమాట. ఆ తెలియజేసిన తర్వాత ఈ పత్రిక మళ్ళీ గాయుకు ఒక ఉత్తరం రాస్తా ఉన్నప్పుడు ఆ సందర్భంలో వాడిన మాటలు అన్నమాట ఇవి. నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా నా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అంటా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా గాయకున్న సాక్ష్యము విశ్వాసులైన మనందరికీ ఉండును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతి ఒక్కరిని మనం ఇంటర్వ్యూ చేస్తాడు బయట తీసుకెళ్ళి నేను మంచిదాన్ని లేకపోతే నేను మంచివాడిను అని మనం చెప్తాం అన్నమాట. లేకపోతే మహా అయితే మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని కవర్ చేసి మన బిడ్డలు మంచోళ్ళు మనం చెప్పుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ గాయ ఇంట్లో వాళ్ళు సాక్ష్యం ఇవ్వట్లేదు, రక్త సంబంధులకు సాక్ష్యం ఇవ్వట్లేదు, గాయుని గురించి గాయ ఫ్రెండ్స్ సాక్ష్యం ఇవ్వట్లేదు. గాయు చాలా మంచివాడు, మంచిగా ఆతిథ్యం ఇస్తాడు, మంచిగా అతను చేర్చుకుంటున్నాడు, మంచిగా అన్ని ఈ విధముగా చెప్పట్లేదు. వేరే సహోదరులు వెళ్ళి ఆయన పరిశీలన చేసినప్పుడు అతను చేస్తున్నదంతటినీ కూడా మరి యోహానుకు వచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారనమాట. ఈరోజు మనం ఎలాంటి సాక్ష్యము కలిగి ఉంటా ఉన్నాము, ఎలాంటి సాక్ష్యము కలిగి ఉంటా ఉన్నాం? మనకి మనం సంఘము చేరక ముందు కూడా మాకు వచ్చిన శ్రమల గురించి, ఆయన చిన్న వయసులో కూడా దేవుని కొరకు నిలబడిన విధానాన్ని గురించి మేమెవరికి వెళ్ళి మేము చెప్పుకోలేదు, కానీ మా గురించి అనేక సంఘాల్లో సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట. నేను అక్కడికి వెళ్ళేదాన్ని కాదు, వచ్చేదాన్ని కాదు. అక్కడ నేను ఇప్పుడంటే నేను తిరుగుతున్నానులే ఫెలోషిప్లో, కానీ అంతకుముందు ఓపెన్ ల్యాండ్ పైన పెరిగి పక్కన ఇంకా మాకేం తెలియదు అనమాట. అది అక్కలు అక్కడికన్నా తీసుకెళ్తే వేరే మీటింగ్స్కి వాళ్ళతో కూడా వెళ్ళడం తప్ప ఇండివిజువల్గా మేము ఎక్కడికి వెళ్ళింది లేదనమాట. వాళ్ళతో కలిసి టీమ్గా రాజమండ్రి మీటింగ్స్ కానీ మరి కాకినాడ మీటింగ్స్ కానీ ఇట్లాగా ఆ మీటింగ్స్కి ప్రత్యేకంగా మన యొక్క అనుసంధ ఆ చర్చిలు ఏవైతే ఉన్నాయో చౌపాడు వరగాని మరి ఇవన్నీ కూడా తాళ్ళూరు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలు కలిసి టీమ్గా తిరగడమే కానీ నేను ప్రత్యేకంగా ఇండివిజువల్గా వెళ్ళింది ఎక్కడికి లేదనమాట. అయితే వాళ్ళే నా గురించి మన సంఘానికి వచ్చిన శ్రమల గురించి, శ్రమల్లో దేవుని కొరకు ఎలాగ నిలబడిన విధానాన్ని గురించి, ఆ యొక్క సత్యముల గురించిన సాక్ష్యము వారు చూసిన వారు, కనులను చూసిన వారు చెప్పారు, కానీ సాక్ష్యము నేనైతే ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఆ దేవునికే మహిమ కలుగును గాక. అలాగే గాయని గురించిన సాక్ష్యము సహోదరులు ఎలాగ చెప్పారో మా గురించిన సాక్ష్యము, సంఘ సాక్ష్యముల గురించి అనేక చోట్ల వాళ్ళే చెప్పుకోవడం జరిగిందనమాట. ఈ విధముగా వ్యక్తిగత సాక్ష్యము, సంఘ సాక్ష్యము మాత్రమే కాదు, కానీ వ్యక్తిగత సాక్ష్యము కూడా మనకి
కలిగి ఉన్నామన్నమాట. గాయు ప్రత్యేకించి వ్యక్తిగత సాక్ష్యము కలిగి ఉండడం మనం చూస్తా ఉన్నాం అన్నమాట. అదే పత్రికలో మనకి తర్వాత మనకి దియోత్రెఫే అనే వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు. అక్కడ 9వ వచనంలో చూస్తే, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించడం లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక మరి వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి ఈ విధముగా ఈ దియోత్రెఫే అనే వ్యక్తి మాత్రం ఏం చేస్తాడంటే, ఇతడు అవిశ్వాసి అనడానికి లేదు, లేకపోతే ఇతను సంఘములో ఉన్న వ్యక్తే. అయితే ఇతను ఏం కోరుతున్నాడు? పోస్టులు కోరుకుంటాడు. చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. కొంతమందికి ఏంటంటే ప్రధానత్వం ఇవ్వాలి. అదే ప్రధానత్వం కోరుకుంటా ఉన్నాడు అనమాట. ఇతను ఈ దియోత్రెఫే అనే అతను మరి కోరుకుంటా ఉన్నప్పుడు, అయితే ఇతను మరి సహోదరులు మమ్మల్ని చేర్చుకోవటం లేదు అంటే, యోహాను గారు రాస్తున్న యోహాను కాబట్టి యోహాను శిష్యులు వీళ్ళు చేర్చుకోకపోగా ఈ యొక్క దియోత్రెఫే ఏం చేస్తున్నాడంటే, ఇంకా చేర్చుకునే వాళ్ళకు కూడా మీరు ఎందుకు వాళ్ళు చేర్చుకుంటున్నారు, వీళ్ళు చేర్చుకుంటున్నారు, వాళ్ళకి అతిథి ఇస్తున్నారు, నేను వీళ్ళకి అతిథి ఇస్తున్నారు దేనికి అని చెడగొడుతున్నాడంట. ఎవరు? ఈ యొక్క దియోత్రెఫే అనే అతను చెడగొడతా ఉన్నాడనమాట. వదరుచు అంటే మరి ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు, ఇంకా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మమ్మల్ని గూర్చి ఏం చెప్తున్నాడు? చెడ్డ మాటలు చెబుతా ఉన్నాడు. కొంతమందికి సేవకుల మీద చెప్పుకోవటమే ఇక వాళ్ళకి ఇంకా ఏం పని పట్టలేదు. వాళ్ళట ఏంటంట సేవకుల మీద చాడీలు చెప్పుకుంటే ఏమైంది? మిరియాం గది పట్టింది. హల్లెలూయా. ఇక్కడ యోహాను వాళ్ళ మీద చాడీలు చెప్పుకుంటా ఉన్నాడు. 12వ వచనంలో ఈ వ్యక్తి చూసినట్లయితే, దేమేత్రియు అందరి వలన సత్యములను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. హల్లెలూయా. మేము కూడా యోహాను చెప్తా ఉన్నాడు అనమాట. అక్కడైతే మా మీద కూడా, మమ్ములను కూడా, ఇక్కడైతే ఏం చెప్తున్నాడు? అతడు మేము కూడా ఈ దిమేత్రియు మంచి సాక్ష్యము అందరి వలన, సాక్ష్యము వలన అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. సత్యము యేసు ప్రభువును గురించిన సాక్ష్యం అతను పొందినాడు. ఇతని గురించి మేము కూడా అన్నాడు యోహాను శిష్యుడు. మేము కూడా అతని గురించి శిష్యులు అందరూ కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నారనమాట. దిమేత్రియు, హూ ఇస్ ద దిమేత్రియు? మీరు ఎప్పుడు విని ఉండరు కదా, సంఘంలో ఆ పేరు కూడా మీకు తెలిసి ఉండదు బహుశా, నేను అనుకుంటున్నాను. మీకైతే అందరికి అబ్రహాం పేరు తెలుసు, మోషే పేరు తెలుసు, అందరి పేర్లు, ముఖ్యమైన పేర్లు అన్నీ కూడా మీకు తెలిసి ఉండొచ్చు. మత్తయి, మార్కు, ఇలాంటి వాళ్ళ గురించి బహుశా పౌలు గురించి మీకు తెలిసి ఉండొచ్చు. ఈ పేరు మీరు బహుశా ఎక్కడ కూడా విని ఉండకపోవచ్చు అనమాట. ఎవరో దిమేత్రియు. ఈ దిమేత్రియు గురించి ఇంత మంచి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఇంత మంచి సాక్ష్యాన్ని ఇచ్చిన ఆ దిమేత్రియు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడున్నాడు? పోదామా అపోస్తలుల కార్యంలోకి? చూడండి, మరి అపోస్తలుల కార్యంలో అతను ఎక్కడ పుట్టాడో మనం చూద్దాం, ఎక్కడ అతను పరిచయం అవుతున్నాడో మనం చూద్దాం. 19వ అధ్యాయంలోకి రండి. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతున్నాం. నేను మీరు కూడా చూసుకున్న పేజీ నెంబర్ వచ్చి 122వ పేజీ. మరి 23వ వచనం నేను చదువుతున్నా. 19వ అధ్యాయం 23. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా దిమేత్రియును ఒక కంసాలి అర్తిమేదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగా చేయించుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను కూడా గుంపుకూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో
దేశంలో మాత్రమే కాదు, దాదాపు ఆసియా ఎంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు ఈ యొక్క ఘనవృత్తి యందు లక్ష్యము తప్పిపోవటయో గాక మహాదేవి అయిన అర్తిమేదేవి యొక్క గుడి కూడా ధృవీకరింపబడి ఆసియా ఎంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతో చూస్తున్నదని వారితో చెప్పెను. మరి తర్వాత ఈ యొక్క చెప్పాను కదా, తర్వాత ఎన్నో వచనం అంటే 38వ వచనములో చూడండి. 38వ వచనములో దిమేత్రికి అతనితో కూడా ఉన్న కమసాలులకును ఎవరి మీదనైనో వ్యవహారం ఏదైనా ఉన్నదల్లా న్యాయ సభల్లో జరుగుతున్నదని అధిపతులు ఉన్నారు కనుక వారితో ఒకరి వ్యాజ్యం ఆడవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనకి దిమేత్రియు ఇక్కడ పరిచయం అవుతా ఉన్నాడు, తర్వాత యోహాను అక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే దిమేత్రి ఒకప్పుడు పక్కా విగ్రహారాధికుడు, గుళ్ళను తయారు చేశాడు. ఎవరి గుళ్ళు తయారు చేశాడు? ఈయన అర్తిమాదేవి యొక్క అర్తిమేదేవికి వెండి గుళ్ళను చేసి ఉన్నాడంట. అంటే దిమేత్రి చూడండి, ఒకప్పుడు ఆయన ఒక విగ్రహారాధికుడు మాత్రమే కాకుండా దేవుని యొక్క గుళ్ళను ఆయన వృత్తిగా చేసి వ్యాపారం చేశాడు అని మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ లేఖనాన్ని బట్టి. అదే అలాగే ఈ అర్తిమేదేవి యొక్క గుళ్ళను, వెండి గుళ్ళను మనకి యేసుక్రీస్తు ప్రభు అంగీకరించినప్పుడు మన ఇళ్లలో కూడా మనం కూడా ఒకప్పుడు అందరూ విగ్రహాలు చేసిన వాళ్ళని. దేవుని గుడి అంటే మనకు ఒక ప్రత్యేకంగా ఒక మండపం పెట్టుకోవడం, దాంట్లో మనం కొలిసి దైవాన్ని పెట్టుకోవడం మనకు ఆచారం. మన పితరుల యొక్క కానించి మనకు వస్తున్న ఆచారం. ఆ మండపం పెట్టుకొని ఆ మండపంలో మనం ఎవరినైతే కొలుస్తున్నామో ఆ కొలిసే దేవుడిని ఆ మండపంలో పెట్టుకోవడం, చిన్న చిన్న మండపాలు. అలాగే ఆ టైపులోనే ఈ యొక్క దిమేత్రి కూడా ఈ అర్తిమాదేవి యొక్క గుళ్ళను, మండపములను తయారు చేసి వెండి అంటే చాలా పెద్ద ఏరియాగా పూజ గదిలో పెట్టుకునే మాత్రమే వెండి యొక్క మండపములను తయారు చేసి ఒక బిజినెస్ అవుతుందన్నమాట. అలాంటి వ్యక్తి దిమేత్రి అన్నమాట. ప్రేమన దేవుని బిడ్డలారా, దిమేత్రి ఎప్పుడు ప్రభువుని అంగీకరించాడంటే పౌలు యొక్క 3వ దండయాత్రలో, సువార్త దండయాత్రలో పౌలు 3 సార్లు చేశాడు. అయితే ఆయన యొక్క 3వ దండయాత్రలో ఎఫెసు పట్టణానికి ఆయన వచ్చాడు. ఎఫెసు పట్టణానికి వచ్చిన తర్వాత 3వ దండయాత్రలో అదే ఇప్పుడు మనం చదువుకున్నాం ఈ రీతిగా పౌలు మీద అతను చెప్పాడనమాట. పౌలుని అరెస్ట్ చేసే విధముగా, మహాసభను పిలిచే విధముగా ఈ యొక్క దిమేత్రి చెప్పాడనమాట. ఏమని? ఇదిగో ఈ వ్యక్తి మన వ్యాపారాన్నంతటిని దెబ్బతీస్తా ఉన్నాడు. చేతితో చేసిన బొమ్మలు అవి ఏమీ చేయలేవు. ఇదిగో రక్షకుడు ఈయన, యేసు ప్రభువు ఈయన అని చెప్పి ఎఫెసు పట్టణం అంతా కూడా గలిబిలి చేస్తా ఉన్నాడు. అనేక ప్రజల్ని ఇతను యేసు వైపు తిప్పాడు. కాబట్టి ముందు దేవాలయము, అర్తిమాదేవి యొక్క దేవాలయం పడిపోవడమే కాదు కానీ మన బిజినెస్ పడిపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇతన్ని అసలు యేసునామం ఉచ్చరించకుండా ఇతన్ని అరెస్ట్ చేయాలి అన్నట్లుగా ఒక్కసారి దిమేత్రి పౌలు మీద కంప్లైంట్ చెప్తున్నట్టు మనం చదువుకున్న స్టోరీలో మనకు కనపడతా ఉన్నమాట. దిమేత్రి ఏం చేశాడు? సువార్తను ప్రకటించకుండా ఎఫెసు అంటే 3వ దండయాత్రలో అన్ని పట్టణాలతో పాటు మాసిదోనియా నుంచి ఎఫెసుకి వెళ్ళాడు. ఎఫెసులో ఈ విధంగా గలిబిలి జరుగుతూ ఉంది. ఈ గలిబిలి జరిగి ఎప్పుడైతే పౌలు అక్కడికి వెళ్ళాడో, ఇదిగో ఈ పౌలని అతని వ్యక్తి మన యొక్క అర్తిమాదేవి యొక్క భక్తులందరినీ కూడా మార్గం తప్పించి యేసు వైపు తిప్పుతా ఉన్నాడు. అర్తిమాదేవి యొక్క గుడి మూత వేయబడడం మాత్రమే కాదు ప్రియులారా, ఇక్కడ మన బిజినెస్ కూడా దెబ్బతింటా ఉంది. ఎందుకంటే ఆ యొక్క గుడ్లను చేస్తా ఉన్నాడు, ఆ మండపాలను ఆయన చేస్తా ఉన్నాడు. దిమేత్రి ఒక కంసాలి వాడని కూడా మనము చదివి ఉన్నాం. అక్కడ దిమేత్రియు అను ఒక కంసాలి, అతను వృత్తి కంసాలి వాడు. ఆ బొమ్మలను కూడా అతను ఆ గుళ్ళను కూడా మండపాలను కూడా చేస్తా ఉన్నాడు అన్నమాట. కంసాలకే దేవుడు కాదు, యూదులకే గొల్లలకే దేవుడు కాదు, అన్ని ప్రతి జాతులకు ఆయన దేవుడై ఉన్నాడు. అక్కడ ఎవరు పట్టబడ్డాడు? కంసాలి వాడు పట్టబడ్డాడు అనమాట. అని మాట్లాడు తర్వాత అనమాట దిమేత్రి, ప్రతి జాతి కొరకై
ప్రతి గోత్రమునకై ప్రతి జాతి కొరకై ప్రతి ప్రజల కొరకై ప్రతి వంశమునకై ప్రతి గోత్రమునకై వధించబడినది ఆయనే, రక్తము కాచినది ఆయనే, వధించబడినది ఆయనే, రక్తము కాచినది ఆయనే. రక్తపాతలతో స్తోత్రం చేసెదమే యేసునకే, గొప్ప స్వరములతో రక్తపాతలతో స్తోత్రం చేసెదమే యేసునకే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రతి జాతి కొరకు యేసు ప్రభువు వచ్చారు, ప్రతి వంశము కొరకు యేసు ప్రభువు వచ్చారు, ప్రతి గోత్రము కొరకు ఆయన వధించబడి ఉన్నాడు. మాకు ఆ దేవత, మా దేవుడు, మా ఇలవేలుపు ఈయన, మా ఇలవేలుపు వాళ్ళు అని ఒక్కొక్క కులానికి ఒక దేవుడిని పెట్టుకొని ఆ విధముగా ఈ యొక్క దిమేత్రియా అనే అతని కంసలి వాడు కూడా ప్రత్యేకంగా అర్తిమాదేవిని యొక్క కొలుస్తూ వాళ్ళ ఆ యొక్క గుళ్ళను కూడా ఆయన, ఆ మండపములను కూడా ఆయన తయారు చేస్తూ ఆ విధముగా ఉన్న వ్యక్తి ఆటోమేటిక్ గా సువార్తను అంగీకరించాడు. తర్వాత దిమేత్రియు మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారిపోయి చూసారా ఆ జీవితాన్ని వదిలేశాడు. ఆ యొక్క మండపాలు, ఆ వెండి మండపాలు, ఆ యొక్క గుళ్ళను చేసే వృత్తిని, ఆ బిజినెస్ ని మానివేసేసేసి దిమేత్రి పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించి రక్షకుడిగా స్వీకరించి ఆ మంచి మారు మనసు పొంది మంచి మనస్సాక్షి కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, దైవ సేవకులను చేర్చుకుంటున్నాడు, విశ్వాసులు చేర్చుకుంటా ఉన్నాడు, అన్ని చేస్తా మంచి చేస్తావు, మంచి పనులు చేస్తున్నాడు. కాబట్టి మరి శిష్యుడైన యోహాను 3వ పత్రికలో ప్రత్యేకంగా దిమేత్రిని గురించి ఆయన సాక్ష్యము చెబుతా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. చూసారా, అటువంటి సాక్ష్యం మనకున్నదా? దిమేత్రికి ఉన్న సాక్ష్యం మనకుందా? గాయకున్న సాక్ష్యం మనకున్నదా? అప్పుడు మన దేవుని బిడ్డలా, ఎన్ని సంవత్సరాల నుంచి మనం మందిరానికి వస్తూ ఉన్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మనం బైబిల్ చదువుతూ ఉన్నాము, లేకపోతే ప్రార్థన చేస్తూ ఉన్నాము. మన గురించి మన ఇంటి పక్కన వాళ్ళు సాక్ష్యం ఇస్తారా? మన గురించి మన ఇంట్లో వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు కాదు, మన వీధిలో వాళ్ళు సాక్ష్యం ఇస్తారా? సంఘం నీ గురించి ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పిద్దా? మరి ఈ విధంగా మనము దేవుని వెంబడిస్తున్న మనము, ఆయన అంగీకరించిన మనము గాయం వల్లే ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, దిమేత్రి వల్లే ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అనేక అట్లా కానీ ఆ యొక్క ఇంకో పేరు చెప్పాను కదా, దియోత్రేఫేలాగా మనము ఉండకూడదు అనమాట. దిమేత్రిలాగా మంచి సాక్ష్యం. దిమేత్రి ఒకప్పుడు విగ్రహారాధికుడే, ప్రత్యేకంగా ఆ యొక్క మండపములను చేసిన వ్యక్తి, కంసాలి కులంలో నుంచి, కంసాలి జాతిలో నుంచి అతని వచ్చి ప్రత్యేకంగా బొమ్మలు గుళ్ళను చేసి మండపములుగా చేసి అర్తిమాదేవి యొక్క ఒక భక్తుడిగా మనం చూస్తూ ఉన్నాము. ఆ గుళ్ళను చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తి మరి ఎన్కౌంటర్ చేయబడ్డాడు దిన ప్రభువు ద్వారా. హల్లెలూయా. ఎన్కౌంటర్ చేయబడ్డారా మీరు? శ్రద్ధ మట్టుకు ఇంతకాలం నుంచి ప్రభువుని వెంబడిస్తున్నారు కానీ ఎన్కౌంటర్ చేయబడ్డారా? అసలు ముఖాముఖిగా ఎన్కౌంటర్ చేయబడ్డారా? అడగండి, ప్రభువా ఇంతకాలం నుంచి నేను వెళ్తున్నాను, నాకు ఒక మంచి సాక్ష్యం లేదు, సంఘంలో ఒక గుర్తింపు లేదు, సంఘంలో నాకు ఒక పాట పాడలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, రెఫరెన్స్ తీసి చదవలేకపోతా ఉన్నాను, మరి పరిచయం చేయలేకపోతున్నాను. ఏదన్నా అందరూ వచ్చి కూర్చారు, ఎవరన్నా అంటే చేసేవాడు చేయని వాళ్ళకి ప్రశ్న. నేను ఒకసారి మందిరం కూడా ఓడవలేదు ప్రభు, ఏ పరిచర్యలో నేను పాలు పొందలేదు, ఆ పాత్రలు ఎప్పుడన్నా కడగలేదు ప్రభు, వంట దగ్గర కాసేపు ఉన్నాను. ఇలాంటి ఇది దేవుని ఇంటిలో పని, ఇది నాకు చేస్తున్నట్టు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి
చేస్తున్నట్టు దేవుని ఇంట్లో మీరు ఏ పని చేసినా కూడా అది దేవుని ఇంట్లో, అది మీకు అకౌంట్లో పడతా ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు పెన్షన్ పడినట్టుగా దేవుని ఇంట్లో నువ్వు ఏ పని చేసినా కూడా అది నీకు అకౌంట్లో ఉంటుంది. అంటే దేవుని దగ్గర నీకు బహుమానం, తద్వారా నీకు బహుమానం ఇస్తాడన్నమాట దేవుడు. అర్థమవుతా ఉన్నా? కాబట్టి గాయకు కలిగిన సాక్ష్యము మీరందరూ కలిగి ఉందురుగాక. దిమేత్రియుడు కలిగిన సాక్ష్యము మీరు కలిగి ఉందురుగాక. ప్రేమల దేవుని బిడ్డలా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అప్పుడే మనకి ఆ ప్రజలు అనేకులు చీకట్లో ఉన్నవారు వెలుగు దగ్గరకు రాగలుగుతారన్నమాట. వెలుగు సంబంధాలు మనమే చీకట్లో ఉంటే అనేకులు అన్ని జనాంగం వెలుగు దగ్గరకు రాలేరు. ఎందుకంటే విమర్శలు ఇస్తారన్నమాట. వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు ఎట్టున్నారు అని ఇలాంటి ప్రశంసలే వస్తాయి. కానీ అయ్యో వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్బో అతను అంతకుముందు పక్క తాగుబోదు, అబ్బో ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఎంత భక్తులయ్యాడు అని ఒక మంచి సాక్ష్యం. లేకపోతే అంతకుముందు అబ్బో వాళ్ళు ఎట్లా గయ్యాలి, వాళ్ళు ఇప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఎంత నెమ్మదిగా ఉంటున్నారు అని ఒక మంచి సాక్ష్యము మనందరూ కలిగి ఉందముగా. అలాగే ఈ విధంగా మరి కొర్నేలి గురించి కూడా ఒక సాక్ష్యం. యూదులందరూ కొర్నేలి గురించి చెప్తా ఉన్నారు. యూదులందరూ కూడా అతను అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో యూదులందరూ కూడా కొర్నేలి గురించి చెప్తున్నారంట. అతను ఒక నీతిమంతుడని చెప్తున్నారంట. యూదా జనులందరూ కూడా 10వ అధ్యాయం 22వ వచనం, 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ మధ్యవచనం ఏముంది? యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడు. యూదా జనులందరి చేత మంచి సాక్ష్యము, వాళ్ళు మంచి చెడు అనే లక్షణం మనలో మంచి అనే మాట, అతను మంచివాడు లేదా ఆమె మంచిది అనడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? ఇక్కడ కొర్నేలి భక్తుల గురించి యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడు నైనా శతాధిపతి కొర్నేలి ఒక మనుషుడు అన్నాడు అని చెప్తా. ఇతడు ఏదైనా నీతిమంతుడును, చూడండి ఇతనికి ఎన్ని క్వాలిఫికేషన్స్. నీతిమంతుడు, దేవునికి ప్రత్యేకించి దేవునికి భయపడతా ఉన్నాడంట. నీతిమంతుడుగా ఉంటా ఉన్నాడు, దేవునికి చాలా భయపడతా. ప్రేమల దేవుడు పెట్ట చాలా మందికి దేవుడు అంటే ఇష్టమే కానీ భయం ఉండదు అనమాట. నీతిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. రాజ్యాన్ని వెతకమన్నాడు, రాజ్యంతో పాటు నీతిని వెతకమన్నాడు దేవుడు. అంటే మనమందరం కూడా దేవుని రాజ్యం కావాలని అందరం కోరుకుంటాం, స్వర్గము కావాలని అందరం కోరుకుంటాం అన్నమాట. ఎవరు కూడా స్వర్గం వద్దు లేదా పరలోకం వద్దు, దేవుని రాజ్యం వద్దు అని అనేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఎంత కఠినాత్ములైనా, ఎంత పాపాత్ములైనా కూడా దేవుని రాజ్యంలోనే ఉండాలని కోరుకుంటున్నారు. అయితే రాజ్యంతో పాటు దేవుని నీతిని కూడా వెతకమన్నాడు అన్నమాట. అయితే ఇక్కడ కొర్నేలి ఆయనకి ఇస్తున్న టైటిల్స్ ఏంటంటే నీతిమంతుడును, తర్వాత మరి దేవునికి ప్రత్యేకించి భయపడేవాడుగా. ఇది చేయాలి, మనమందరూ కూడా దేవునికి భయపడేవారుగా ఉండాలి. మొట్టమొదటిగా దేవునికి భయపడేవారుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనము మన యొక్క మంచి ప్రవర్తన కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటాం, భక్తిని కాపాడుకుంటాం, నీతిని కాపాడుకుంటాం అన్నమాట. దేవునికి భయపడేవాడుగా ఉన్నాడనమాట. మంచి పేరు పొందిన వాడుగా యూదా జనులందరి చేత అని రాయబడింది అనమాట. యూదా జనులందరి చేత మరి ఆయన మంచి పేరు పొందిన వాడిగా శతాధిపతి కొర్నేలి అనే మనుషులు మంచి మన ఆ యొక్క అసలు యూదా జనులందరూ కాదు, యూదా జనులంటే చాలా మంది వస్తారు. ఓబుల్నాయుడుపాలెం గ్రామంలో మంచివాడు. ఓబుల్నాయుడుపాలెం గ్రామం అంతట్లో మంచిది. ఓబుల్నాయుడుపాలెం గ్రామం అంతట్లో మంచి అనే పేరు మనకున్నదా అనుకున్నా, నాకేసుకుంటున్నాను మీకు కాదు. ఓబుల్నాయుడు గ్రామంలోనే ఆమె మంచిది. ఓబుల్నాయుడు గ్రామంలోనే వాళ్ళు మంచి కుటుంబం, అదే మంచివాడు అనే పేరు మనకున్నాం. ఆయన యూదా జనులందరిలో అంట, వాళ్ళ కులమంతటిలో
వాళ్ళ కులమంతటిలో యూదా జనులందరిలో కూడా మంచివాడు అనే కొర్నేలు ఆ యొక్క సాక్ష్యాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇలా సంఘమంతటిలో జనులందరిలో కూడా మనము ఒక మంచివాడుగా, మరి ఆ మంచి రావాలంటే అది చాలా కష్టం అన్నమాట. చాలా చెడ్డు అనేది రావడం చాలా ఈజీ. అది మంచి పేరు రావాలంటే అది చాలా కష్టం. అది కొర్నేలుకే దక్కిందనమాట. యూదా జనులందరి చేత కూడా అతను ఏమయ్యాడు, అందరి చేత మంచి పేరు పొందినవాడుగా కనపడతా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. చూసారా, మరి ఇక్కడ కొర్నేలు కూడా ఒక మంచి పేరు పొందుకున్న మంచి సాక్ష్యం కలిగి జీవితం. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరి ఒక దైవజనుడు తన యొక్క దగ్గర తన ఆత్మీయంగా తన కుమారుల గురించి అక్కడ సాక్ష్యం చెప్తా ఉన్నాడు అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 179 పేజీ. 179 పేజీ. ఒక సేవకుడు తన ఆత్మీయంగా తన కుమారుల గురించి అక్కడ ప్రత్యేకంగా పలుకుతున్న సాక్ష్యం. మీ క్షేమము విషయమైన నేను 20వ వచనం చదువుతున్నా. తిమోతికి రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడో కూడా నా యొద్ద లేడు అని చెప్పి ఫిలిప్పీలకి పౌలు ఈ లేఖ రాస్తా ఉన్నాడు అనమాట. ఫిలిప్పీ సంఘాల గురించి, ఫిలిప్పీల యొక్క సంఘ క్షేమం కొరకు గురించి, అక్కడున్న యవనస్తుల కోసం, అక్కడున్న లేదా సండే స్కూల్ పిల్లలు కావచ్చు, అక్కడున్న పెద్దలు కావచ్చు, ఫిలిప్పీ సంఘంలో ఉన్న వారందరి కోసం కూడా తిమోతి చింతపడతా ఉన్నాడంట. అందుకని ఈ లేఖ ఫిలిప్పీ సంఘానికి పౌలు రాస్తూ ఏం చెప్తున్నాడంటే, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడో కూడా నా యొద్ద లేడు. అంత మాత్రమే కాకుండా అతను ఏం చేస్తున్నాడో చూడండి. 22వ వచనం. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసిన. హల్లెలూయా. మరి ఈ స్థాయిలో రావాలి ప్రతి ఒక్కరు కూడా. అర్థమవుతా ఉందా? అతను ఎలా చేశాడంట, ఇంట్లో తండ్రికి కుమారుడు చేయడం అది ఎప్పుడు ఆశ్చర్యం కాదు. ఆ తండ్రికి బిడ్డ చూడాలి, బిడ్డలు అనేది అంతగా వృద్ధాప్యంలో బిడ్డలు మనల్ని మంచిగా చూసుకోవడానికి, పోషించుకోవడానికి బిడ్డలు కావాలని కోరుకునేదే అంటున్నాడు. లేని వారు చేసుకుంటున్నారు, పెంచుకుంటా ఉన్నారనమాట. అయితే మన సొంత తండ్రికి కుమారుడు చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఆత్మీయంగా కన్న కుమారుడు తిమోతి పౌలు ఆ విధముగా చేశాడని ప్రత్యేకంగా సాక్ష్యం చెబుతా ఉన్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు, ఒక తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయనో అలాగే తండ్రి కంటే కుమారుడు చేస్తాడు. ఒక 3 నెలలు 4 నెలలు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, సపోజు కుమారుడు అక్కడ నుండి వెళ్ళి చేయలేరు కాబట్టి మగవాళ్ళే చేస్తూ ఉంటారు. అప్పుడు కుమారులు ఏం చేస్తారు, పరిచర్య చేస్తూ ఉంటారు, వాళ్ళ బాటలు ఒదుగుతూ ఉంటారు, అన్నీ చేస్తారు. ఏది చేయాలంటే అది చేస్తూ ఉంటారు అనమాట. రీసెంట్గా నేను ఒక మాటలో ఒక తండ్రికి కుమారుడు ప్రతిష్ఠ రోజు ఏంటి రాలేదా అని చెప్పి అడిగితే తండ్రికి పరిచర్య చేయాల్సి వచ్చింది, ట్యూబుల్లో నుంచి జ్యూసులు పోయాల్సి వచ్చింది, అందుకని ప్రతిష్ఠకి రాలేకపోయామని చెప్పి ఒక కుమారుడు తండ్రి కూడా సాక్షి ఇస్తారు. తండ్రికి కుమారుడు చేయడం అది ఆశ్చర్యం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక తండ్రికి కుమారుడు చేసినట్లుగా అతను ఏం చేశాడంట, మరి నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము, సువార్త వ్యాపకం అంటే దేవుని రాజ్యము విస్తరించడానికి సువార్త పరిచర్యలో కానీ అన్నిట్లో కూడా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మరి తిమోతి పౌలు వెంట అన్ని చోట్లకి వెళ్ళినట్లుగా తండ్రి నాతో కూడా సువార్త వ్యాపకము అంటే దేవుని సువార్తను ప్రకటించడానికి ఆ విధముగా ఎక్కడికంటే అక్కడ ప్రయాణాల్లో ఓడలు అప్పుడు ఉన్నది వాడలేదు, నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. అందుకని పైన చెప్తున్నాడు, అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఫిలిప్పీ సంఘాల గురించి ఆయన చింతిస్తున్నాడంట. కనీసం ఎక్కడో సంఘం కోసం కాదు, స్థానిక సంఘం కొరకు చింతున్నదా కనీసం
అయ్యో సంఘంలో వాళ్ళు అందరూ ఇట్లా ఉన్నారే, వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేద్దామే, చర్చికి వస్తా ఉన్నారు, అటు లోకంలోనూ తిరుగుతున్నారు, కనీసం స్థానిక సంఘం కొరకు చేస్తా ఉందా. అతను ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఆయన చింతపడతా ఉన్నాడట. మీ క్షేమం కొరకు మరి నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. అంత మాత్రమే కాకుండా పౌలుకి ఏ విధముగా సేవ చేస్తాడో ఆయనే సాక్ష్యం చెబుతున్నాడు తిమోతిని గురించి. ఒక తండ్రికి సేవ చేసినట్టుగా అతడు దేవుని రాజ్యము నిమిత్తము నాకు ఆ విధముగా సువార్త ప్రకటించే విషయంలో, సువార్త వ్యాపకము స్ప్రెడ్ అవడానికి ఏ విధముగా అతను నాకు చేశాడో పౌలు మరి ఒక ఆత్మీయ కుమారులను గురించి ఆయన సాక్ష్యం చెబుతా ఉన్నాడు అనమాట. అందుకని అతని వంటి వాడు ఎవరు కూడా చాలా మంది ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు. మరి తీతు అంటే కావాలి చాలా మంది ఎంత దేవ చూశారు కదా, వెళ్ళిపోయాడు, కొన్నాళ్ళు వెంబడించాడు, ఇహలోకాన్ని స్నేహించి దశలోనికి వెళ్ళిపోయాడంట. ఎంతో మంది ఫాలో అయ్యారు పౌలుని కూడా. యేసుప్రభు వారిని ఎలా ఫాలో అయ్యారు, ఎట్లా తగ్గుకుంటా సంఖ్య క్రమేణా తగ్గుకుంటా వచ్చింది. గుంపులు అయిపోయి 500 వచ్చారు, 500 అయిపోయి 70 మంది 12 మంది. అలాగే పౌలుని కూడా ఎంతో మంది వెంబడించారు, శిష్యులుగా తయారు చేయడానికి ఎంతోమంది వెంబడించారు. కానీ ఎంతోమంది వెంబడించిన వాళ్ళలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి తిమోతి అన్నమాట. ఆయన కిరీటం లాంటి వాడు తిమోతి పౌలుకి అన్నమాట. నా కిరీటం నా అంటాడు ఒక తర్వాత అధ్యాయంలో, మీరు నా అతిశయమును నా కిరీటము మీరే అంటాడు. హల్లెలూయా. కాబట్టి మరి తిమోతి అంతగా వెంబడించి సేవకుడికి సహకారిగా ఉండి ఆయన ఎటు అన్ని కూడా ఆయన పరిచయం చేయడం. ఆయన పెద్దవాడు, చాలా వయసులో పెద్దవాడు పౌలు, కానీ వీళ్ళందరూ యవనస్తులుగా ఉండి ఆయనకు పరిచారకులుగా సేవలో మాత్రమే, ఓన్లీ పత్రికలే కాదు, ఆయనకు వ్యక్తిగత పరిచర్య, ఆయన బట్టలు ఉతకడం, ఆయన బ్యాగులు మోయడం, ఆయనకు అన్నిటినీ కూడా ఆయన్ని అంటే మీకు ఇంకా చెప్పాలంటే ఏలి కాలంలో పాత నిబంధనలో ఏలి మందిరంలో ఉంటే ఆయన సమూయేలు ఎలాగ సేవలు చేశాడో ఆ టైపులో అన్నమాట. పౌలుకి తిమోతి వీళ్ళందరూ చేశారు అన్నమాట. అయితే ఫాలో అయిన అందరూ స్థిరంగా ఉండలేదు. దేవాలయం కొంతమంది ఎదురు తిరిగి వెళ్ళిపోయారు అనుకోండి. ఇహలోకాన్ని ప్రేమించి అన్నాడు అక్కడ. ఇహలోకాన్ని ప్రేమించి ఈ సేవలు తిరిగితే మనకేం వస్తుందిలే, ఈ నమ్మితే పద్దాగులు ఉంటే మనకేం వచ్చిందిలే, మందిరంలో వచ్చి ప్రార్థన చేస్తే మనకేం వచ్చింది, లాభం ఏం వచ్చింది చెప్పండి, లాభం ఏంది? రోజు చర్చిలోకి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తే లాభం ఏంది? పద్మక తిరగమంటే తిరిగితే లాభం ఏంది? శ్రీకాంత్ నమ్మటే తిరిగితే నాకు లాభం ఏంది? కాబట్టి మనుషులు లాభాన్ని చూసుకుంటున్నారు కానీ పరలోకంలో బహుమానాలు చూసుకోవట్లేదన్నమాట. అర్థమైందా? కాబట్టి పరలోకంలో దేవుడిచ్చే గొప్పది ఇదే స్థిరమైతే నేను కూడా ఇది మానేసి నేను కూడా ఏదో ఒకటి మరి చేసుకున్నాను. ఇదే శాశ్వతము స్థిరమైంది, ఇదే భూలోకమే శాశ్వతము భూలోకమే స్థిరము అని అంటే మీరు కనుక నేను కూడా అసలు ఈ సేవ మానేసేసి చక్కగా నేను కూడా బాగా డబ్బులు చేయబడతాను నేనైతే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు పట్లరా ఇది శాశ్వతము కాదని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం వీటి మీద బుడగ లాంటి వారం అన్నాడు. ఆవిరి వంటి బ్రతకన నీ జీవం అసలు ఏ పాటిది? ఈ రోజు కనబడ్డ రేపు ఉండవు. నీకు తెలుసా ఆ సంగతి? అర్థమైందా? అలాంటి దాని కొరకు నీ అతిశయం ఏంటి? అలాంటి దానికోసం నీ అహంకారం ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు, నేను కాదు. కాబట్టి నాకు సరెండర్ అవ్వండి మీరు, నాకు లొంగిపోండి మీరు, నాకు విధేయత కలిగి సంఘంలో దేవుని సేవకులు చెప్పినట్టుగా ఆ విధముగా ఉన్నట్లయితే, ఆ విధముగా పౌలును వెంబడించిన తిమోతి లాగా మీరు ఉన్నట్లయితే, ఒక గాయలాగా మీరు ఉన్నట్లయితే, ఒక దిమేత్రి లాగా మీరు ఉన్నట్లయితే బహుగా ఫలించుదురుగాక. మనందరం ఫలించడము దేవుని చిత్తమని 15 యోహాను రాసిన సువార్తలో ఆ యొక్క 15 అధ్యాయంలో చెబుతాడు. ఫలింపుల గురించి రాస్తూ మీరందరూ బహుగా ఫలించడం వల్ల తండ్రి సంతోషిస్తాడు అని రాస్తాడు అనమాట. ఎలా ఫలిస్తారు? మందిరానికి వస్తుందంటే, వెంబడిస్తుందంటే మొదటిగా దేవుడికి లోబడాలి. దేవుడి తర్వాత సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులకి లోబడాలన్నమాట. అట్లాగే పౌలును వెంబడించిన ఆయన తిమోతి గురించి ఆ విధంగా ప్రత్యేకంగా చెప్పాడు.
అట్లాగే ఎవరి గురించి ఆయన చెప్పాల. అతని వంటి వాడు నా యొద్ద లేడు. అతడు తండ్రికి సేవలు చేసినట్లుగా అతడు నాకు చేశాడు. సువార్త వ్యాప్తి కోసం నాకు ప్రయాసపడ్డాడు, పాటుపడ్డాడు. అంత మాత్రమే కాక ఫిలిప్పి సంఘాల గురించి చింత. అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లున్నారు? జారిపోతున్నారా? విశ్వాసంలో ఎదుగుతున్నారా? ఏ విధంగా అసలు పాటలు పాడుతున్నారా? ప్రార్థన నేర్చుకుంటున్నారా? దేవుని కొరకు అసలు బతుకు ఉన్నదా అసలు వాళ్ళకి? అక్కడ పుట్టినోళ్ళు అసలు పుట్టినట్టే ఉన్నారా? పుట్టినోళ్ళు పుట్టినట్టే కొంతమంది, అంటే పుట్టినోళ్ళు పుట్టినట్టే ఉంటారు అనమాట. అంటే రక్షణ తీసుకుంటారు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకుంటారు, నమ్మారు, ఇంకంతే వాళ్ళు నమ్మారు, పుట్టారు, అంతే. అసలు రక్షణ తీసుకోవటమే పుట్టడం అన్నమాట. ఆ తర్వాత నువ్వు సంఘ జీవనంలో ఎదుగుతూ ఉండాలి. ఎదగటం దేవుని చిత్తం. దేవుల్లో ఎదగటం అనేది దేవుని చిత్తం, దేవుని క్రమం అని. దేవుల్లో ఎదగటం అనేది, ఎదగటం అంటే ఏంది? నా మీద తిరగబడడం కాదు. హల్లెలూయా, అర్థమైందా? ఎదగటం అంటే మాటలు నమ్మేసి నా మీద తిరగబడటం కాదు. ఒక అమ్మాయి వచ్చి తింటే తిరగబడింది అనమాట. అర్థమైందా? రోజు వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తావు, నాకేమిస్తా? నా కుటుంబాన్ని పోషిస్తావా? నా కుటుంబాన్ని బతికిస్తావా? మన అలాంటి పరిచర్య కాదు కదా. లేదా హోసన్న మినిస్ట్రీయో లేకపోతే పెంతెకోస్తు మినిస్ట్రీ, అలాంటి మినిస్ట్రీలు కాదు కదా. మనందరినీ ఇక్కడే పెట్టి ఇక్కడే వాళ్ళకు గుడారాలు వేసి ఇలా ఇక్కడే అందరూ కూడా సమిష్టి కుటుంబంగా ఉండి, ఆది అపోస్తుల సంఘం అలాగే ఉంది కదా. వాళ్ళందరూ సమిష్టిగా ఉన్నారు. చాలా స్థిరాస్తులు తీసుకొచ్చారు, ఒకేసారి పెట్టారు, ఒకే కుండలో వండుకొని అందరూ కూడా వండుకొని ఒకే చాట వండున్నారు. వాళ్ళు ఎలాగ అక్కడే ఉన్నారు. ఇప్పుడు హోసన్న మినిస్ట్రీలో పోయిన అందరూ ఎంతమంది వచ్చారు? మన అలాంటి పరిచర్య కాదు. మన ఏంటంటే ఏదో కొన్ని ఆత్మలన్నా రక్షించబడాలి, కొన్ని ఆత్మలన్నా పరలోకం చేర్చాలి, దేవునితో తిప్పాలి. అంతేగాని మన అలాంటి పెద్ద మినిస్ట్రీలే కాదు కదా. రోజు కూర్చొని చేస్తాను, నా కుటుంబ సంగతిలో చూస్తావా? దేవుడు ఏమన్నా చెప్పాడా? ఇంకా నాకేం చెప్పలేదు కదా. అలాంటి పరిచయలు అమ్మ నువ్వు ఇక్కడ చేర్చుకో, ఇక్కడే వాళ్ళని ఇక్కడే ఉంచు, అనాథ బిడ్డలు సేవ చేయి, లేదా వృద్ధులు సేవ చేయి, నాకేం దేవుడు చెప్పాలి. ఇప్పుడు నా ఆత్మలు నా తోటి తిప్పు, ఇంకంతే. నా సేవ అంతే, నా దర్శనం అంతే. కాబట్టి ప్రేమగా దేవుని బిడ్డలానా, తిరగబడడం కాదు. ఎదగడం అంటే తిరగబడడం కాదు, నా మీద గొడవలు పెట్టుకోవడం కాదు. నేనేమన్నా ఒకవేళ ఫ్లోలో ఒకవేళ ఏదన్నా తూలనాడినా అసలు మౌనంగా ఉంటుంది. అది ఆత్మీయత అంటే ఎదగడం అంటే అది. ఒకటంటే నేను నన్ను 10 అంటే అది తిరుగుబాటు అయింది, అది ఎదగడం కాదనమాట. అది దేవుడికి లోబడినట్టు కాదు, దేవుని సేవకులకు లోబడినట్టు కాదు. కానీ ప్రియమనే దేవుని బిడ్డలాగా అక్కడ తిమోతిని అంతగా సేవకుడు మెచ్చుకుంటా అన్నాడు అపోస్తలుడైన పౌలు. మనందరం కూడా దేవునికి తిమోతిలాగా కిరీటాల వలె ఉండునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు నేను 4 వ్యక్తుల గురించి నేను పరిచయం చేశాను. నా టైటిల్ ముందే చెప్పాను. మనం ఎటువంటి సాక్ష్యం కలిగి ఉంటున్నామో సొసైటీలో, ప్రశ్న. దాయు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు? అలాగే దిమేత్రి ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు? మనం చూసాము. కొర్నేలి ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడో మనం చదివాము. అలాగే తిమోతి ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు? లేఖనాల ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొంత మాటలు మీకు చెప్పలేదు, లేఖనాల ఆధారంగా లేఖనాలు చూపించి మీకు చెప్పాను. కొర్నేలి ఎటువంటి సాక్ష్యం కలిగి, యూదా జనులందరిలో కూడా ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు? తిమోతి తన ఆత్మీయ తండ్రి అయిన పౌలు చేత ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు? గాయు ఎటువంటి, యోహాను రాస్తున్నాడు పత్రిక గాయుల గురించి, దిమేత్రియుల గురించి, వాళ్ళు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నారో యోహాను శిష్యుడైన యోహాను రాస్తా ఉన్నాడు 3వ పత్రికలో. మనం ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాము? భార్య దగ్గర భర్తకు సాక్ష్యం ఉన్నదా? లేదా భర్త దగ్గర భార్యకు సాక్ష్యం ఉన్నదా? పిల్లల దగ్గర తల్లిదండ్రులకు సాక్ష్యాలు ఉన్నాయా? కుటుంబంలో అయితే సంఘములో సమాజంలో ఎటువంటి సాక్ష్యం మనము కలిగి ఉన్నాము? ప్రియులాగా ఈ 4 వ్యక్తుల్లాగా గాయు, దిమేత్రి, కొర్నేలి, తిమోతిలాగా మనందరము కూడా మంచి సాక్ష్యము